What a statement. Mom. After the bride is taken away, then this man of sin will reveal himself. She, the true bride of Christ, has been elected out of every church age. ఎంతటి గొప్ప ప్రకటన! ఓహో! పెళ్లి కుమార్తె కొనిపోబడిన తర్వాత అప్పుడు పాప పురుషుడు తనకు తాను బయలుపరుచుకొనును. ఆమె నిజమైన క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె ప్రతి సంఘకాలంలో ఏర్పరచబడుతుంది. Now, the other day I made a statement the bride could go home and you never know anything about it. That's true. గత దినము నేనొక వివరణ ఇచ్చున్నాను. పెళ్లి కుమార్తె నివాస గృహానికి వెళ్తుంది, అందును గూర్చి నీకేమీ తెలియదు. అది నిజం. Somebody said, well, Brother Branham, that would be a mighty small group. ఒకరన్నారు, సరే సహోదర బ్రహ్యాం, అది చాలా చిన్న మంద అవుతుంది. Jesus said, as it was in the days of Noah. You talk to him about it. Wherein 8 souls were saved by water. So shall it be in the coming of the Son of Man. యేసు చెప్పాడు, అది నోహు దినముల్లో ఉన్నట్లుగా అని. ఇప్పుడు అందును గూర్చి ఆయన మాట్లాడండి. చూశారా, నీటి ద్వారా 8 మంది రక్షింపబడిరి. అలాగే మనుష్య కుమారుని రాకడా ఉండును. If there was 800 went in the rapture tonight, you'd never hear a word about it tomorrow, the next day or no other time. ఈ రాత్రి 800 మంది ఎత్తబడుటలో వెళ్ళినట్లయితే అందును గూర్చి రేపు ఒక్క మాట మీరు వినరు, లేక మరొక దినానో లేక మరొకసారియో వినరు. They'd be gone, you didn't know nothing about it. It'd just be the same thing. వారు వెళ్ళుదురు, అందును గూర్చి మీకేమీ తెలియదు. చూశారా, అది అలాగే ఉండును. What am I trying to say? I'm not trying to scare you, weary you. I want you to be on your toes. Amen. Be ready, watching every minute. Quit your nonsense. Just get down to business with God, because it's later than you think. Now remember, the true bride. నేను చెప్పుటకు ప్రయత్నించుదేమనగా, నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, బాధ పెట్టట్లేదు. మీ బొటన వేలు మీద మీరు ఉండాలని నేను కోరుతున్నాను. సంసిద్ధంగా ఉండండి. ప్రతి నిమిషము మెలకువగా ఉండండి. మీ బుద్ధిహీనతను విడిచిపెట్టడి. దేవునితో సంబంధం కలిగిండుడి. ఎందుకనగా నీవు అనుకున్న దానికంటే అది ఆలస్యమైపోయినది. నీవు జ్ఞాపకముంచుకో, నిజమైన పెళ్లి కుమార్తె. Now there is a false bride. We get that in Revelation 17. She said, I am a widow and have no need of nothing. You see, sitting up on the scarlet cold beast and so forth, the beast rather. ఇప్పుడు అబద్ధ పెళ్లి కుమార్తె ఉన్నది. దాన్ని మనం ప్రకటన 17లో చూస్తాము. ఆమె చెప్తుంది, నేను విధవరాలను, నాకేమీ అవసరం లేదు అని. మీరు గమనిస్తున్నారా? ఎర్రని మృగంపై ఆ విధముగా కూర్చుని ఉన్నది. Now, but the true bride will be made up of thousands times thousands of people. But it will be the elect out of every church age. అయితే నిజమైన పెళ్లి కుమార్తె వేలాది వేలాది మందితో తయారై ఉన్నది. అయితే ప్రతి ఒక్క సంఘ కాలములలో ఎన్నిక చేయబడినది. Every time a message went forth and the people believed it and accepted it and all the light it was, when they were sealed away until that day of redemption. ప్రతిసారి వర్తమానం వెళ్ళినప్పుడు ప్రజలు వెలుగునందు నమ్మి దానిని అంగీకరించినప్పుడు ఆ విమోచన దినం వరకు ముద్రించబడ్డారు. Jesus teaches the same thing when he said, the sound come and the seventh watch, that's the last church age. Okay? And said, behold, the bridegroom cometh, go out to meet him. యేసు అదే విషయాన్ని చెప్పలేదా? ఆయన చెప్పాడు, ఆ 7వ జామున ధ్వని వినబడును, అది చివరి సంఘ కాలము. చూశారా, చెప్పబడినది, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, ఆయనను ఎదుర్కొంటకు సిద్ధపడుడి. Then the sleeping virgin come, rubbed her eyes and said, suppose I ought to have some of that oil too, so maybe you better have some. అడు తరువాత తన కళ్ళు నిలుపుకుంటూ నిద్రించుచున్న కన్యక వచ్చెను.
ఆ నూనెలో కొంచెము నాకు కావలసి ఉన్నది, మీరు కొంచెం ఇస్తారా? And the real true bride said, we just got enough for ourselves. We just got enough to get in ourselves. We can't give you nothing. If you want something, you go pray up. నిజమైన అసలైన పెళ్లి కుమార్తె నిలబడి ఉన్నది. అన్నదామే, మాకు సరిపడినంత మాత్రమే మాకున్నది, లోపలికి పోవుటకు సరిపడినంత మాత్రం ఉన్నది, మీకు మేమేమీ ఇవ్వలేము, మీకు కొంచెము కావలనా మీరు వెళ్లి ప్రార్థించుడి. And while she was gone, the bridegroom come, and in went the bride. And then the remnant there, the ones that were absolutely virgins, the church was left outside. And he said, there will be weeping and wailing and gnashing of teeth. ఆమె వెళ్లిపోయినప్పుడు పెళ్లి కుమారుడు వచ్చాడు. పెళ్లి కుమార్తె లోపలకు వెళ్లిపోయినది. అక్కడ శేషించిన వారు సంపూర్తిగా సద్గుణము గలవారు. సంఘము బయట విడిచిపెట్టబడినది. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. Now, that's the elect. And when the sound come, the bridegroom cometh. Then every one of those that slept down through those ages awaken. Every one. చూశారా, అది ఏర్పరచుకున్నవారు. పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు అను శబ్దం వినబడగానే ఆ కాలమునట్లో నిద్రించి ఉన్నవారు ప్రతి ఒక్కరూ మేల్కొన్నారు. See, it isn't God as we think just go to hunt him out a few thousand people of this age and take them. చూశారా, మనము అనుకున్నట్లుగా అది దేవుడు కాదు. ఈ కాలములోని కొద్ది వేల మంది ఆయన్ను వెదుకుతారు మరియు వారిని తీసుకుని వెళ్తారు. It's the very elected out of every age. And that's the reason Christ has to stay on the meter row seat back here as an intercessor until the last one comes in at the last age. అది ప్రతి కాలము నుండి ఎన్నుకొనబడినవారు. ఆ కారణము చేత ఒక విజ్ఞాపనకర్తగా ఆఖరి కాలములో నుండి ఆఖరి వ్యక్తి వచ్చు వరకు మధ్యవర్తిత్వపు స్థానము మీద క్రీస్తు ఉండవలసిన్నది. And these revelations then of what has been breaks forth upon the people and they see what's happened. You get it now? All right. అప్పటి ఈ ప్రత్యక్షతలు ఏమయ్యున్నవో ప్రజల ఎడల తెరువబడి ఏం జరిగినదో వారు చూస్తారు. చూశారా? ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారా? సరే. Notice the rest of the dead church members live not again until 1,000 years has passed. గమనించుడి, మిగతా మృతులు సంఘ సభ్యులు 1000 సంవత్సరాలు గడుచు వరకు మృతులైన వారు తిరిగి జీవించరు. The church members, the Christians, the church live not again until the end of the 1,000 years, and then they come forth to stand before the bride. Right. Stand before the king and the queen. Glory. సంఘ సభ్యులు క్రైస్తవులు సంఘము 1000 సంవత్సరములు గడుచు వరకు తిరిగి జీవించరు. అటు తరువాత లేచి పెళ్లి కుమార్తె ముందు నిలబడతారు. అవును, రాజు రాణి ఎదుట నిలబడతారు. మహిమ. Some church today calls herself the Queen of Heaven. The Queen of Heaven is the selected bride of Christ. And she comes with him. Daniel saw it and said 10,000 times 10,000 minister to him. ఈ రోజు కొన్ని సంఘాలు పరలోకపు రాణి అని తమను తాము పిలుచుకుంటున్నవి. పరలోకపు రాణి ఎన్నిక చేయబడిన క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె మరియు ఆమె ఆయనతో వచ్చును. దానియేలు అది చూచి చెప్పాడు, వేల కొలది ఆయనకు పరిచారకులు ఉన్నారు అని. Now if you watch the scripture there in Daniel, judgment was set and the books were open. దానియేలులో అక్కడ లేఖనము మీరు గమనించితే తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడును. Now remember, when he come with his bride. The wife ministers to her husband. And 10,000 times 10,000s of thousands minister to him.
ఇప్పుడు జ్ఞాపకముంచుకోనండి, ఆయన వచ్చునప్పుడు ఆయన పెళ్లి కుమార్తెతో వచ్చును. భార్య భర్తకు పరిచర్య చేయును, మరియు వేల కొలది ఆయనకు పరిచర్య చేయుచుండిరి. Judgment was set, and the books were open, and another book was open, which is the book of life. Not the bride at all. She's done gone up and come back. And standing there in judgment of those generations that refused the gospel message. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడును, మరి ఒక గ్రంథము తెరవబడును. అది జీవ గ్రంథము. పెళ్లి కుమార్తె కాదు, కానే కాదు. ఆమె పైకి వెళ్లిపోయి తిరిగి వచ్చి సువార్తను ఎవరైతే తిరస్కరిస్తారో ఆ తరం వారి తీర్పు నొద్ద నిలబడును. Didn't Jesus say the queen of the south shall rise with this generation in her days of the judgment and will condemn this generation, for she came from the utmost parts of the world to hear the wisdom of Solomon, and a greater than Solomon is here. యేసు చెప్పలేదా, దక్షిణోపదేశపు రాణి ఈ తరం వారితో లేచి న్యాయ తీర్పప్పుడు ఈ తరం వారిని ఖండించును. ఆమె భూమ్యంతముల నుండి సొలొమోను జ్ఞానాన్ని వినటానికి వచ్చెను, మరియు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. There stood the judgment, the queen of Sheba of the south stood there in the judgment, and her own testimony, not even a Jew, came up with that generation that was Jews. And they were blind and missed him because they were looking for him, but he comes so simple that they went plumb over the top of it like that. దక్షిణ దేశపు రాణి షేబా రాణి న్యాయ తీర్పు దినమున నిలబడి తన స్వంత సాక్ష్యమిచ్చును. చివరకు యూదుడు ఏ ఒక్కరూ ఈ తరం వారిలో లేరు, లేక రారు. వారు గుడ్డివారు, ఆయనను పోగొట్టుకున్నారు. ఎందుకనగా వారు ఆయన కొరకు ఎదురు చూచుచుండిరి. అయితే ఆయన చాలా సామాన్యతలో వచ్చినందున ఆ విధముగా తలకిందులైపోయారు. And there that great queen humbled herself and come and accepted the message. And she'll stand in the judgment, he said, and condemn that generation. అక్కడ ఆ గొప్ప రాణి ఆమె తను తగ్గించుకున్నదై వచ్చి వర్తమానాన్ని అంగీకరించినది. తీర్పు దినమున ఆమె నిలవబడి ఆయన చెప్పాడు, ఆ తరం వారికి తీర్పు తీర్చును అని. I see the three classes always. The book, the dead were judged out. Another book, the book of life. Them who had their names in the book of life, if your name's in the book of life, it's all right, huh? No, sir. ఇప్పుడు మీరు చూడండి, ఎల్లప్పుడూ 3 తరగతులు. గ్రంథము, మృతులు తీర్పు పొందిరి. మరి ఒక గ్రంథము, జీవగ్రంథము. ఎవరి పేరైతే జీవగ్రంథములో ఉండునో వారు చెప్తారు, జీవగ్రంథమందు నీ పేరున్నట్లయితే పర్వాలేదు. లేదండి. Look, Judas Iscariot had his name in the book of life. I say that's wrong. Jesus in Matthew 10 gave him power to cast out devils and sent them forth to heal the sick and to cleanse the lepers and raise the dead. And they went out and returned back. Judas right with them. చూడు, జీవగ్రంథమందు ఇస్కరియోతు పేరు ఉన్నది. అది తప్పంటావా? మత్తయి 10లో దయ్యాలు వెళ్లగొట్టుటకు వారికి అధికారం ఇచ్చాడు. రోగులను స్వస్థపరచుటకు వారిని పంపాడు. కుష్ఠరోగులు శుద్ధి చేయుటకు, చనిపోయిన వారిని లేపుటకు వారిని పంపాడు. వారు వెళ్లిపోయి తిరిగి వచ్చారు. యూదా వారితో ఉన్నాడు. And they cast out devils and done all kinds of miracles and returned back and said, even the devils is subject unto us. వారు దయ్యాలు వెళ్లగొట్టారు, అన్ని విధాలైన అద్భుతాలు చేశారు. తిరిగి వచ్చి చెప్పారు, చివరికి దయ్యాలు లోబడుచున్నవి అని అన్నారు. Jesus said, don't rejoice that the devils is subject to you, but rejoice because your names are written in heaven. And Judas was with them. యేసు చెప్పాడు, దయ్యాలు మీకు లోబడుచున్నవని మీరు సంతోషించకుడి.
అయితే పరలోకమందు మీ పేరులు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అని అన్నాడు. యూదా వారితో ఉన్నాడు. But what happened? When it come down to the elected group to go up there at Pentecost and really receive the Holy Spirit, Judas showed his colors. He'd be there in the judgment. అయితే ఏం జరిగింది? ఏర్పరచుకున్న వారి గుంపు యొద్దకు వచ్చినప్పటికీ, అక్కడ పెంతెకోస్తుకు వచ్చినప్పటికీ, పరిశుద్ధాత్మ నిజముగా పొందిన వారిని చూచినప్పుడు యూదా తన రంగులు కనపరిచాడు. అక్కడ తీర్పులో అతడుంటాడు. So the books was open, and the life was open, and every man was judged thus. Now the bride standing there with Christ to judge the world. కాబట్టి గ్రంథములు తెరవబడినవి, జీవగ్రంథం తెరవబడినది, ప్రతి ఒక్కరూ తీర్పు తీర్చబడ్డారు. ఆ విధంగా లోకమును తీర్పు తీర్చుటకు పెళ్లి కుమార్తె నిలబడి ఉన్నది. Don't Paul say, dare you, talking to the bride, having any manner of grievance against each other, that you go to the unjust law? వద్దు, పౌలు చెప్తున్నాడు, తెగించుచున్నాడా? పెళ్లి కుమార్తెతో మాట్లాడుచున్నాడు. మీలో ఒకడు మరి ఒకని మీదికి వ్యాజ్యమాడినప్పుడు అనీతిమంతమైన చట్టము యొద్దకు వెళ్ళుచున్నారు. Don't you know the saints shall judge the earth? There you are. The saints is going to judge the earth and take it over. Right. పరిశుద్ధులు లోకములకు తీర్పు తీర్చుదురని మీకు తెలియదా? చూశారా? అక్కడే మీరున్నారు. పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చి దానిని స్వీకరించబోతున్నారు. అవునది నిజం. Say, how in the world's a little group like that? I don't know how it's going to be done, but he said it's going to be done. So that just settles it as far as I know. లోకములో ఆ చిన్న గుంపుకు అదిట్లు సాధ్యము అని అడగవచ్చు. అది ఏ విధముగా జరగబోచున్నదో నాకు తెలియదు. అయితే ఆ విధముగా జరగనయున్నదని ఆయన చెప్పాడు. కాబట్టి నాకు తెలిసినంత వరకు అది అలాగే జరుగుతుంది. Now, notice the rest of the dead, the church members, dead church members, live not again until 1,000 years. ఇప్పుడు చూడు, ఇప్పుడు గమనించు, మిగిలిన మృతులు సంఘ సభ్యులు, చనిపోయిన సంఘ సభ్యులు 1000 సంవత్సరాల వరకు బ్రతకరు. And then at the 1,000 years, they were gathered, another resurrection come, which is second resurrection, and they were gathered. తర్వాత 1000 సంవత్సరాలలో వారు కూడుకుంటారు. మరి ఒక పునరుద్ధానం వచ్చును, అది రెండో పునరుద్ధానము. వారు కూడుకుంటారు. And Christ and the church, the bride, not the church, the bride. Christ and the queen, not the church. Christ and the bride stood there, and they were separated like the sheep from the goats. Right. మరియు క్రీస్తు సంఘము పెళ్లి కుమార్తె, సంఘము కాదు, పెళ్లి కుమార్తె. క్రీస్తు మరియు రాణి, సంఘము కాదు. క్రీస్తు మరియు పెళ్లి కుమార్తె అక్కడ నిలబడ్డారు. మేకలోండి గొర్రెలు వేరుపరచబడినట్లు వారు వేరుపరచబడతారు. అవునది నిజం. There's the church members come up. And if they heard the truth and rejected the truth, then what's going to be said when the big thing spread across the canvas, when even your own thoughts will be there? What you thought of it. అక్కడ సంఘ సభ్యులు లేపబడతారు. వారు సత్యమును విని సత్యమును నిరాకరించినట్లయితే, అలాటప్పుడు పట్టకు అడ్డంగా ఒక పెద్దది పరవబడినట్లుగా ఉంటే ఏమని చెప్పబడుతుంది? నీ స్వంత తలంపులు ఉండగా దానిని గూర్చి నీ తలంపు ఏమై ఉండును? I go to escaping it right on the canvas of the skies and God's great television. There's your own thoughts rebelling. Your own thoughts will speak against you in that hour. దాని నుండి నీవెలాగూ తప్పించుకోగలవు? అక్కడున్న దేవుని పెద్ద టెలివిజన్ ఎగు ఆకాశం యొక్క పట్ట మీద అది ఉండును. నీ స్వంత తలంపులే నీకు వ్యతిరేక్తములగును. ఆ సమయంలో నీ స్వంత తలంపులే నీకు వ్యతిరేక్తముగా మాట్లాడును. So if you speak one thing and think another, you better stop that. Get your thoughts on God. కాబట్టి ఒకటి నీవు మాట్లాడి మరొకటి తలస్తే నీవది మానుకోవటం మంచిది.
నీ తలంపులు దేవునిపై ఉంచుకో. Keep them pure and stay right there with it and speak the same thing all the time. Don't say, well, I'll say I believe it, but I'll go find out you believe it. Amen. వాటిని పరిశుద్ధంగా ఉంచుకో, వాటితోనే ఉండు, ఎల్లప్పుడూ ఒకే దాన్ని మాట్లాడు. చూశారా? సరే, నేనది నమ్మానని నేను చెప్తాను, అయితే నేను వెళ్లి కనుగొంటాను అని చెప్పవద్దు. నీవది నమ్మావు. ఆమేన్. Notice, these type, reason they die out, they go through the purging of trial of the tribulation because they're not actually under the blood. They claim they are, but they're not. గమనించు, ఈ పోలిక వారు చనిపోవుటకు కారణం శ్రమకాలంలో సంభవించు శోధనలో వారు పాలు పంచుకుని శుద్ధి చేయబడవలను. ఎందుకనగా వాస్తవముగా వారు రక్తము కింద లేరు. వారు ఉన్నారని వారు చెప్పుకుంటున్నారు, అయితే లేరు. How can they go through a trial to purify them when the bleached blood of Jesus Christ takes every symptom of sin and stuff away from you? And you're already dead, and your life is hid in Him through God and sealed in there by the Holy Ghost. వాని శుద్ధీకరించుటకు శ్రమలోకి ఎలాగూ వెళ్తారు? యేసుక్రీస్తు రక్తము, బ్లీచ్, ప్రతి పాపం మరకను, గురుతును తీసివేయినప్పుడు ఎలా వెళ్తారు? నీవు ఎప్పుడూ చనిపోయావు. నీ జీవము ఆయనలో దాచబడినది, దేవుని ద్వారా మరియు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడి ఉన్నది. What are you going to be judged for? Where are you going to get your purification? What do you have to be purified from? When you're perfectly in Christ, sinless. What's the judgment for? But it's a sleeping bunch of them people can't make out. దేని కొరకై నీవు తీర్పు తీర్చబడతావు? ఎక్కడ నీవు శుద్ధీకరణ పొందుకోబోతున్నావు? క్రీస్తులో పాపము లేని వానిగా పరిపూర్ణునిగా నీ ఉన్నప్పుడు దేని నుండి శుద్ధి చేయబడవలను? దేని కొరకు న్యాయ తీర్పు? అయితే అది సరిచేసుకొనని ఆ ప్రజలైన నిద్రించుచున్న వారి కొరకు. Now they haven't done it for years, see? But this is the hour of revelation. See? Being revealed. Just at the coming of the bride, the last winding up, the last things are coming, it's coming to an end, friend, I believe. సంవత్సరముల తరబడిగా వారది చేయకుండిరి. చూస్తున్నారా? అయితే ఇదే ప్రత్యక్షత యొక్క గడియ. చూశారా? పెళ్లి కుమార్తె వచ్చునప్పుడు బయలుపరచనయున్నది. చివరి ముగింపు, చివరి విషయాలు వచ్చుచున్నవి. స్నేహితుడా, అది అంతమునకు వచ్చుచున్నది. నేను నమ్ముచున్నాను. When? I don't know. I can't tell you, but anything. I want to live tonight like if it was tonight, I'd be ready. He might come tonight yet, and he might not come for 20 years. I don't know when he'll come. ఈ రాత్రి ఉన్నట్లుగానే ఈ రాత్రి జీవించాలనుకుంటున్నాను. నేను సంసిద్ధంగా ఉంటాను. చూశారా? ఆయన ఈ రాత్రి రావచ్చును. ఆయనను 20 సంవత్సరాల వరకు ఆయన రాకపోవచ్చును. ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. But whenever it is, my life might be over tonight. And then whatever I've done here is finished at that hour. I've got to meet him in the judgment the way I went out here. The way the tree leans, that's the way it falls. అయితే అది ఎప్పుడైనా ఈ రాత్రికి నా జీవితము ముగియవచ్చును. ఆ తర్వాత ఇక్కడ నేనది చేసినది ఏమయ్యున్నను ఆ గడియలో అది ముగియును. నేనిక్కడ జీవించిన జీవితాన్ని బట్టి తీర్పులో నేనాయనను కలుసుకోవలసి ఉన్నది. చెట్టు వాలిన మార్గాన్ని బట్టి ఆ మార్గాన అది పడుతుంది. Remember, when they went to buy oil, boy said, now wait a minute, Brother Branham, I don't know about that. When they went to buy oil, when they come back, the bride was done gone. And the door was shut, and they knocked and said, let us in, let us in. But they were out in outer darkness. జ్ఞప్తించుకో, నూనె కొనుటకు వారు వెళ్ళినప్పుడు, ఒక్క నిమిషం ఆగు సహోదర బ్రహాం, దాని గూర్చి నాకు తెలియదు అని అంటావు. నూనె కొనుటకు వారు వెళ్ళినప్పుడు వారు తిరిగి వస్తారు. పెళ్లి కుమార్తె వెళ్ళిపోయింది మరియు తలుపు వేయబడింది. వారు తట్టి అన్నారు, మమ్మల్ని లోనికి రానియుడి.
మమ్మల్ని లోనికి రానియుడి. అయితే బయట అంధకారములో వారు ఉండిపోయారు. Now, if you want a type of that, now look, in the time of Noah, Jesus said, referred to it. Now, in Noah's time, they went into the ark. అటువంటి పోలిక ఒకటి నీకు కావాలనుకుంటే ఇప్పుడు చూడు, నోహు కాలంలో యేసు చెప్పిన్నాడు. దాని వివరణ చెయ్యి. ఇప్పుడు నోహు కాలంలో ఓడలోనికి వారు వెళ్లారు. But they were carried over during the time of the judgment. But that didn't type Christ's bride. Enoch typed the bride. అయితే వారు న్యాయ తీర్పు కాలంలో అది క్రీస్తు పెళ్లి కుమార్తెకు పోలిక కాదు, హానోకు పెళ్లి కుమార్తెకు పోలిక. Enoch, Noah went over through the bride, went over through the tribulation period and suffered and become a drunk and died. హానోకు, నోవహు శ్రమకాలం గుండా వెళ్లిపోయారు మరియు బాధపడ్డాడు, త్రాగుబోతు అయ్యాడు, చనిపోయాడు. But Enoch walked before God for 500 years and had a testimony he pleased God with raptured faith and just started walking right out and went up to the skies and went home without even tasting death. Never died at all. అయితే హానోకు దేవునితో నడిచాడు, 500 సంవత్సరాలు సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఎత్తబడే విశ్వాసముతో అతడు దేవుని సంతోషపరిచాడు. మంచిగా నడిచి ఆకాశం గుండా పోయి చివరకు మరణము చూడకుండా గృహానికి వెళ్లిపోయాడు, చనిపోలేదు కూడా. That's the type of we which are alive and remain shall not prevent or hinder those same type of people that are asleep. They fell asleep on a kind of a human age in a state of human age. They died back there, but they're not dead. They are sleeping. Amen. అది ఒక పోలికగా సజీవులమై నిలిచిండు మనము ఆ నిద్రించిన పోలిక గలవారి కంటే చేరము, నిలుపు చేయబడము. మానవ వయస్సును బట్టి నిద్రించిన వారు వెనుక వారు నిద్రించారు, అయితే వారు చనిపోలేదు, వారు నిద్రపోతున్నారు. ఆమేన్. They are asleep, not dead. And the only thing it needs is the bridegroom to wake them. And we which are alive and remain shall not hinder those that's already fell asleep. వారు నిద్రించారు, చనిపోలేదు. కావలసిన ఒకే ఒకటి ఏదనగా వారిని మేల్కొల్పడానికి పెళ్లి కుమారుడు కావలసి ఉంది. అవును, మరియు సజీవులమై నిలిచిండు మనము ముందుగా నిద్రించిన వారి కంటే చేరము. For the trumpet of God shall sound, and the dead in Christ shall rise first. Then we which are alive and remain shall be caught up together with them, and will meet the Lord in the air. ఏలయనగా దేవుని బూర మ్రోగును, క్రీస్తునందు మృతులు మొదట లేతురు, ఆ తర్వాత సజీవులమై బ్రతికియుండు మనము వారితో కలిసి కొనిపోబడదుము, ఆకాశమండలమున ప్రభువును కలుసుకుంటాము. And the rest of the dead live not for 1,000 years. There you are. They went through the tribulation period. మిగిలిన మృతులు 1000 సంవత్సరములు వరకు బ్రతకరు. అక్కడే మీరు ఉన్నారు. వారు శ్రమకాలం గుండా వెళ్లారు. What was it? Like Enoch. You know, Noah watched Enoch. For when Enoch come up missing, he knows judgment was at hand. He got the hanging around the ark. అదేంటి? హానోకు వలె నోవహు హానోకును గమనించాడు. మీకు తెలుసా, హానోకు అదృశ్యమైనప్పుడు న్యాయ తీర్పు సమీపంగా ఉందని అతనికి తెలిసెను. అతడు ఓడ చుట్టూ ఉండెను. But Noah didn't go up. He just lifted a little piece off and rode over the tribulations. He was carried through the tribulation period to die the death. See? అయితే నోవహు పైకి పోలేదు. అతడు చిన్న ముక్కను పైకెత్తి శ్రమల గుండా వెళ్ళాడు. మరణించుడి కొరకై శ్రమకాలం గుండా వెళ్ళాడు. చూశారా? But Noah was carried through. అయితే నోవహు పయనించాడు.
Enoch was translated without death. A type of the church being caught up with those who are asleep to meet the Lord in the air, and the rest of the church is carried over into the tribulation period. Can't make nothing else out of it myself. Enoch raptured, no death. ప్రభువును మధ్యాకాశంలో కలుసుకుంటానికి నిద్రించున్న వారితో పాటు పైకి ఎత్తబడుచున్న సంఘమునకు పెళ్లి కుమార్తెకు ఒక పోలికగా హానోకు మరణమును రుచిచూచకుండా కొనిపోబడ్డాడు. మిగతా సంఘము శ్రమకాలంలోకి వెళ్ళిపోయినది. నేను దీన్ని ఇంకొకటిగా చేయలేను. హానోకు ఎత్తబడ్డాడు, మరణము లేదు. Now, let's start studying a little now. Get down here. Let's nice keep on that. We never will get into the seal. ఇప్పుడు మన పాఠానికి వెళ్ళి కొంత మనము పఠనం చేద్దాం. నేను దాన్ని కొనసాగించితే ఇందులోకి ఈ ముద్రలోకి వెళ్ళలేము. Now notice. Let's take now, because we're going to have along maybe tomorrow night or next night hit a trumpet now and then, because the trumpet sounds at the same time the seal. ఇప్పుడు గమనించు. ఇప్పుడు తీసుకుందాము. ఎందుకనగా ఒకవేళ రేపు రాత్రి లేక తరువాత రాత్రి అప్పుడప్పుడు బూరను తాకబోతున్నాం. ఎందుకనగా ముద్రలు విప్పబడిన అదే సమయంలో బూర ఊదబడుతుంది. అది ఒకటే. సంఘకాలము తెరవబడును. ఒకే విషయం. చూశారా? Now, a trumpet always denotes war or otherwise political disturbance. The trumpet does. A political disturbance, and that causes war. ఇప్పుడు బూర ఎల్లప్పుడూ యుద్ధాన్ని గుచ్చి కానీ లేదా రాజకీయ గందరగోళమును గుచ్చి కానీ సూచించును. బూర రాజకీయ కల్లోలమును కలుగు చేసి అది యుద్ధానికి కారణమవుతుంది. When you go to get messed in politics, you get them all messed up, like we got it now, look out. War is at hand. But, see, the kingdom still belongs to Satan. He's still got this part in his hand. రాజకీయ గందరగోళానికి నీ వెళితే ఇప్పుడు దాన్ని కలిగినట్లు ఆ పరిస్థితిని సూచనలా యుద్ధము సమీపముగా ఉన్నది. అయితే చూడు, రాజ్యము ఇంకనూ సాతానుకు చెంది ఉన్నది. ఇంకా ఈ భాగమునంతా తన హస్తాల్లో ఉంచుకొని ఉన్నది. Because why? It is redeemed by Christ, but he's doing the part of the kinsman redeemer, taking his subject until the last one name is put on that book, has already received it and been sealed away. Now, do you got it? ఎందుకని అది క్రీస్తు ద్వారా విమోచించబడినది. అయితే ఆయన రక్త సంబంధైన విమోచుకుని పనినే చేయుచున్నాడు. ఆయనకు సంబంధించిన వారిని తీసుకుంటూ ఆఖరి పేరు ఆ గ్రంథములో పెట్టు వరకు వారు ముందుగానే స్వీకరించి మరియు ముద్రించబడి ఉన్నారు. మీరది గ్రహించారా? Then he comes from his throne, his father's throne, walks forward, takes the book out of God's hand from the throne, and claims his right. The first thing he does is call for his bride. Amen. అటు తర్వాత ఆయన తండ్రి సింహాసనం నుంచి వచ్చును. ముందుకు నడుచుకుంటూ వచ్చి సింహాసనమందున్న దేవుని హస్తములో నుండి గ్రంథమును తీసుకుని తన హక్కును అడుగును. ఆయన చేయు మొదటి విషయము ఆయన యొక్క వధువును పిలుచును. ఆమేన్. Then what does he take? He takes his opponent, Satan, and binds him and casts him into the fire out there with all his following. తర్వాత ఆయన దేనిని తీసుకును? ఆయన విరోధిని తీసుకుని, అనగా సాతానును, అతన్ని బంధించి అతని వెంబడించిన అతని అనుచరులతో కలిపి అక్కడున్న అగ్నిలోనికి వేయును. Now remember, it wasn't Russia. No, the Antichrist is a smooth fella. Just watch how smooth he is. He's smart. Yes, sir. Just take the Holy Spirit, won't he can outdo him. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకో, అది రష్యా కాదు, అంత్యక్రీస్తు మెత్తనివాడు. ఎంత మెత్తనివాడో గమనించుడి. అతడు తెలివైనవాడు. అవునండి, అలా పరిశుద్ధాత్మను తీసుకో. జయించగలిగినది అదొక్కటే. Notice, trumpets means political disturbance, wars. Matthew 24, Jesus spoke of it. He said, you'll hear of wars and rumors of war. See,
all the way down through. You remember this, Jesus speaking that. గమనించుడి, బూరలనగా అర్థం రాజకీయ కల్లోలములు, యుద్ధములు. మత్తయి 24 యేసు దాని గురించి మాట్లాడాడు. ఆయన చెప్పాడు, వారు యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారముల గూర్చి విందురు. చూశారా? మార్గమంతటా యేసు అది చెప్పాడు. గుర్తుంచుకోండి. Wars, rumors and wars and rumors and wars and come on down to the end. Now that's the trumpet sounding. యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారముల గూర్చి అంతవరకు అవి ఉండును. ఇప్పుడు అది బూరలు ఊదబట్ట. Now when we get on the trumpets, we'll go back there and pick up each one of them wars and show you that they follow them churches. Show you they follow these seals. Wars and rumors of wars. But trumpet denotes political disturbance. మనము బూరల యుద్ధకు వెళ్ళినప్పుడు మనమక్కడ వెనుకకు వెళ్లి ఆ ఒక్కొక్క యుద్ధాన్ని తీసుకుని ఆ సంఘాలను అవి ఎలా వెంబడించినది, అవి ఈ ముద్రలను వెంబడించినది చూపించెదను. యుద్ధములు, యుద్ధ సమాచారములు. అయితే బూర రాజకీయ ఆందోళనను సూచిస్తుంది. Whereas seals deals with the religious disturbance. See, a seal is open, a message is dropped. And then the church is always so set up in its own political ways and whatever more, and all of its dignitary. ఇక్కడైతే ముద్రలు మత సంబంధమైన గందరగోళమును కలిగిస్తుంది. చూశారా? ఒక ముద్ర విప్పబడినది, ఒక వర్తమానమును వెల్లడైనది. అడు తర్వాత సంఘమును ఎల్లప్పుడూ కూడా ఎంతగానో తన సొంత రాజకీయ మార్గాల యందు మరియు ఇంకేమైనా వాటి వైభవనందు కలిసిపోయినవి. And when that real message drops down, that messenger goes forth and he shakes them to pieces. That's right. It's religious disturbance when a seal's open. That's what's happened. Yeah. ఆ యొక్క నిజమైన వర్తమానం వచ్చినప్పుడు ఆ వర్తమానికుడు వెళ్లిపోయి వాటిని ముక్కలుగా కదిలించును. అవును, ముద్ర విప్పబడినప్పుడు అది మత సంబంధమైన గందరగోళము. అక్కడ సంభవించినది అదే. Yes. They get all at ease in Zion. The church gets all settled down, and we got it all made just like the Church of England. It's all settled down. అవును, వారందరూ సియోనులో విశ్రమించిరి, సంఘమంతా స్థిరపడిరి, మేము సాధించాం అని అనుకునేది. ఇంగ్లాండు సంఘం వలె అంతా స్థిరమైంది. The Catholic Church all settled down, and along come Luther. There was a religious disturbance. Yes, sir. Sure was. కథలిక్ సంఘము అంతా స్థిరపడ్డారు. తర్వాత లూథర్ వచ్చాడు. మత సంబంధమైన గందరగోళము. అవునండి, నిజం. Well, the church went on off to Zwingli, and from Zwingli come on down to different ones and to Calvin, and after a while the Anglican church settled down, and it was just at ease. Along come Wesley. సంఘము జింగ్లీతో ముందుకు సాగెను. జింగ్లీ నుండి పలు విధములుగా వచ్చి కాల్విన్ యొద్దకు వచ్చినది. మరియు కొంచెం కాలం తర్వాత ఆంగ్లికన్ సంఘం స్థిరపడినది. అది విశ్రాంతి పొంది వెస్లీ వచ్చాడు. There was a religious disturbance. Right. See, it always denotes a religious disturbance. అక్కడ మత సంబంధమైన గందరగోళములు. అవును, చూశారా? అది ఎల్లప్పుడూ మత సంబంధమైన కల్లోలము చూపిస్తుంది. Now, the seal. Let's just read it a little bit now. I want to get this read it. I get to talking of. ఇప్పుడు ముద్ర కొంచెం భాగం చదువుదాము. నేను దీనిని తీయవలని ఉన్నాను. అది చదువుదాం. నేను మాట్లాడుతూనే ఉన్నాను. And I saw when the Lamb opened one of the seals. What happened? And I heard as it was a noise of a thunder. మరియు ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఏమి సంభవించినది? ఒక ఉరుము వంటి స్వరమును నేను వింటిని. Oh, how I'd like to dwell on that just a few minutes. ఎంతగా దానిపైన కొద్ది నిమిషాలు విశ్రమించాలనుకుంటున్నాను. I hope now that all the people that know these things and are waiting for the consolation of the Lord
Well, now study real close. And on the tapes also, that you'll think of this. ఈ సంగతులు ఎరిగిన ప్రజలందరూ ప్రభు యొక్క ఆదరణకై ఎదురు చూస్తున్నవారు ఎంతో శ్రద్ధగా పఠనము చేస్తారని నేను నిరీక్షిస్తున్నాను. మరియు టేపుల మీద కూడా ఇది మీరు ఆలోచించండి. The first thing happened when that lamb broke that first seal, a thunder roared. Now that's got a significance. It's got a meaning. It's a meaning. Nothing happens without a meaning. ఆ గొర్రె పిల్ల మొదటి ముద్ర విప్పగానే మొదటి విషయం జరిగిందేమనగా ఒక ఉరుము ధ్వనించెను. ఇప్పుడు దానికొక భావం ఉన్నది, దానికొక భావం ఉన్నది, దానికొక అర్థం ఉన్నది, దానికొక అర్థం ఉంది. అర్థం లేకుండా ఏదీ జరగదు. A thunder roared. What that thunder was? ఒక ఉరుము ఉరిమినది. ఆ ఉరుము ఏమై ఉంటుంది? అద్భుతం. Let's read a little bit. Let's turn to Matthew. No, let's take St. John first. St. John 12 chapter. And just hold it a minute. St. John, the 12th chapter. ఇప్పుడు కొంచెం భాగం చదువుదాము. మత్తయి తిప్పుదాము. కాదు, పరిశుద్ధ యోహాను తీద్దాం. మొదట పరిశుద్ధ యోహాను. ఒక్క నిమిషము అలాగే ఉంచుడి. పరిశుద్ధ యోహాను 12వ అధ్యాయం. And now let's begin with the 23rd verse of St. John 12. Now listen here now real close, and you won't have to wonder no more what it is. పరిశుద్ధ యోహాను 12:23 వచనం నుండి ప్రారంభిద్దాం. ఇక్కడ వినండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అప్పుడు మీరు ఏమిటి ఇది అని ఆశ్చర్యపడరు. And Jesus answering them, saying, The hour is come that the Son of Man should be glorified. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. You're at the end of an age. His ministry is ending. See? The hour is come that the Son of Man should be glorified. చూశారా, నీవు కాలం యొక్క అంతములో ఉన్నావు. అక్కడ ఆయన పరిచర్య ముగించబడుచున్నది. చూశారా, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. What about the hour has come that when his bride must be taken away? What the hour has come, the time shall be no more. The angel is ready to set one foot on the land and the other on the sea with a rainbow over him with feet and say, Time's run out. ఆయన యొక్క పెళ్లి కుమార్తె కొనిపోబడవలసిన గడియ వచ్చి ఉన్నది. దాన్ని గుర్చి ఏంటి? గడియ వచ్చిన్నది, ఇక సమయం ఉండదు. దూత ఒక పాదం భూమి మీదను మరి ఒక పాదం సముద్రం మీదను పెట్టుటకు సంసిద్ధంగా ఉన్నాడు. ఇంద్రధనస్సు ధరించుకుని ఉన్నాడు మరియు చెప్పుచున్నాడు, ఇక సమయం ఉండదు కాని అని. And beside John, he raised up his hand and swore that time would be no more when this happened. How perfect it is, a sworn affidavit to the church. ఇంకా ఇది జరిగినప్పుడు సమయం ఇక ఉండదు అని ఆయన చేతులు పైకెత్తి మరియు ఒట్టు పెట్టుకుని చెప్పాడు. ఎట్లు సంఘానికది ఒక ధృవప్రతమై ఖచ్చితమై ఉన్నది. The hour has come that the Son of Man should be glorified. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. Verily, verily, I say unto you, except the corn of wheat falls into the ground and dies, it abides alone. But if it die, it bringeth forth much fruit. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడలా అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడలా విస్తారముగా ఫలించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. He that loveth his life shall lose it. He that hateth his life in this world shall keep it unto life eternal. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనును. If any man serve me, let him follow me. And where I am, there also my servant be. If any man serve me, him will my Father honor. Now is my soul troubled. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును.
ఒకడు నన్ను సేవించినలా నా తండ్రి అతనిని ఘనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. You say, well, him coming to the end of the road and you got trouble? What does it make you think when some great spiritual something happens that troubles you? Oh, my. సరే, ఆయన మార్గము చివరికి వచ్చినందుకు నీకు కలవరం వచ్చినదని నీవు చెప్పవచ్చును. ఒక గొప్ప ఆత్మ సంబంధమైనది జరిగితే నిన్ను కలవరపరిస్తే అది నిన్ను ఏ విధముగా ఆలోచించినట్లు చేయును? Now in my soul trouble, what shall I say? Father, save me from this hour, but for this cause came I into this hour. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థించకుండా నన్ను తప్పించుము. ఆయనను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని. Father, glorify thy name. Then came there a voice from heaven saying, I have both glorified it and will glorify it again. The people said, that stood by, that heard it, they said, it thundered. తండ్రి, నీ నామము మహింపరచుమని చెప్పెను. అంతటా నేను దానిని మహింపరచుతని, మరలా మహింపరతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిల్చుండి వినిన జనసమూహము ఊరేమెను అనేది. Then, when the Lamb took the book and broke that first seal, God spoke from his eternal throne to say what that seal was, to be revealed. But when it placed before John, it was in a symbol. అటు తర్వాత గొర్రెపిల్ల గ్రంథము తీసుకుని మొదటి ముద్రను ఇప్పగా నిత్య సింహాసనం పైన ఆయన కూర్చొని దేవుడు మాట్లాడాడు. ఆ ముద్ర ఏమయ్యున్నదో చెప్పుటకు, బయలుపరచుటకు. అయితే యోహాను ఎదుట అది పెట్టబడినప్పుడు అది ఒక సూచన. When John saw it, it was still a mystery. Why? It wasn't even revealed right then. It cannot be revealed until what he said here at the end time. But it come in a symbol. అది యోహాను చూచినప్పుడు అది ఇంకా మర్మము. ఎందుకని? అది అప్పటికి బయలుపరచబడలేదు. అంత్యకాలము అని ఆయన ఇక్కడ చెప్పు వరకు అది బయలుపరచబడదు. అయితే అది సూచనగా వచ్చినది. When it thundered, remember, a loud clapping noise of a thunder is the voice of God. That's what the Bible says. A clap of thunder. ఉరిమినప్పుడు గుర్తుంచుకోండి, ఉరుము యొక్క పెద్ద చప్పట్లు కొట్టు శబ్దము అది దేవుని యొక్క స్వరము. అందువలనే బైబిల్ గ్రంథము చెప్పుచున్నది ఒక ఉరుము యొక్క ధ్వని అని. They thought it was a thunder, but it was God. He understood it, for it was revealed to him. See? It was a thunder. వారు దానిని ఉరుము అనుకొనిరి. అయితే అది దేవుడు. దానిని ఆయన గ్రహించెను. ఎందుకనగా అది ఆయనకు బయలుపరచబడెను. చూశారా? అది ఒక ఉరుము. And notice, the first seal opened. The first seal, when it was opened in the symbol form, it thundered. Now what about when it's opened in its reality form? మరియు గమనించుడి, మొదటి ముద్ర ఇవ్వబడినది. మొదటి ముద్ర అది సూచన రూపంలో ఇవ్వబడినప్పుడు అది ఉరిమినది. వాస్తవమైన అది ఇవ్వబడినప్పుడు అది ఏమైనను? It thundered as soon as the Lamb struck back the seal. And what did it reveal? Not all of itself. First it's with God. Next it's in a symbol. Then it's revealed. Three things. See? It's coming forth from the throne. గొర్రెపిల్ల ముద్రను తాకిన వెంటనే అది ఉరిమెను. అదేది బయలుపరచినది? అదంతా కాదు. మొదట అది దేవునితో ఉన్నది. తరువాత అది సూచనలో ఉన్నది. తరువాత అది బయలుపరచబడినది. మూడు విషయాలు. అది సింహాసనం నుండి వచ్చుచున్నది. First, it can't be seen, heard, or nothing. It's sealed up. The Lamb's blood paid the price. It thundered when he spoke it out. And when he did, a white horse rider started out. And it still was a symbol. మొదటిగా అది కనబడలేదు, వినబడలేదు, లేక ఏమీ లేదు. అది ముద్రించబడి ఉన్నది. గొర్రెపిల్ల రక్తము వెలను చెల్లించినది.
ఆయన అది పలికినప్పుడు అది ఉరిమినది, మరియు ఆయన అది చేసినప్పుడు తెల్లని గుర్రం మీద స్వారీ చేయువాడు ఒకడు బయలుదేరాడు. అది ఇంకా ఒక సూచనగా ఉండెను. Now watch, he said it would be known in the last days. But it comes forth in a church symbol. Do you understand it, church? It comes forth in a symbol of a church that they know there is a seal, but just what it is yet they don't know. Because it's a white horse rider. ఇప్పుడు గమనించు, కడవరి దినమున అది తెలియబడునని ఆయన చెప్పియున్నాడు. అయితే అది సంఘము గుర్తుగా వచ్చును. సంఘమా, నీవది అర్థం చేసుకున్నావా? అది సంఘం గుర్తుగా వచ్చుచున్నది. ఒక ముద్ర ఉన్నదని వారు తెలుసుకున్నట్లుగా. అయితే అది ఏమై ఉన్నది ఇంకా వారికి తెలియదు. ఎందుకంటే అది ఒక తెల్లని గుర్రం మీద స్వారీ చేయువాడు. And only is to be revealed at the last day when this actual seal is broken. Broken to who? Not to Christ, but to the church. ఈ అసలైన ముద్ర విప్పబడినప్పుడు కడవరి దినమున మాత్రమే బయలుపరచబడును. ఎవరికి విప్పబడును? క్రీస్తుకు కాదు, అయితే సంఘానికి. Notice. Now, oh my, that just makes me tremble. I hope that the church truly understands it. What I mean, your people. I'm going to call you bride. That you understand it. ఎప్పుడు గమనించుడి. ఓ మాయ్, అది నన్ను వణికింపచేస్తుంది. సంఘం నిజంగా అది అర్థం చేసుకుంటుందని, నా భావమేదో ప్రజలైన మీరు అర్థం చేసుకుంటారని నిరీక్షిస్తున్నాను. నేను మిమ్మల్ని పెళ్లి కుమార్తె అని పిలవబోతున్నాను. చూశారా, అది మీరు అర్థం చేసుకుంటారని. The voice is a thunder. The voice came from where? From the throne where the Lamb had just left as intercessor. Now he's standing here to take his position in his claim. స్వరము, ఉరుము. స్వరము ఎక్కడి నుంచి వచ్చినది? ఒక విజ్ఞాపనకర్తగా ఉండి గొర్రెపిల్ల ఎక్కడ సింహాసనమును విడిచిపెట్టునో అక్కడి నుండి ఆయన ఇక్కడ తన స్థానమును మరియు తన హక్కులను స్వీకరించుటకు నిలబడి ఉన్నాడు. But the thunder came from the inside of the throne, thundered out. అయితే ఉరుము సింహాసనములో నుండి ఉరిమినది. And the Lamb was standing out here. The thunder, where the Lamb had left the Father's throne to go to take his own throne. Glory. I don't miss it, friend. గొర్రెపిల్ల ఇక్కడ నిలబడి ఉన్నది. ఉరుము గొర్రెపిల్ల విడిచిన స్థలము నుండి వచ్చినది. ఆయన యొక్క స్వంత సింహాసనమును తీసుకొనుటకు తండ్రి సింహాసనమును విడిచెను. మహిమ కలుగును కాక. స్నేహితులారా, ఇది పోగొట్టుకోవద్దు. We all know as Christians that God swore to David that he would raise up Christ to sit on his throne and give him an everlasting kingdom here on the earth. He did it. క్రైస్తవులుగా మనకందరికీ తెలుసు, దేవుడు క్రీస్తును లేపి దావీదు సింహాసనపైన కూర్చుండబెట్టి ఆయనకు ఇక్కడ భూమిపైన నిత్యరాజ్యం ఇచ్చినని దేవుడు దావీదుకు వాగ్దానం చేశారని మనందరికీ తెలుసు. అది ఆయన చేశాడు. And Jesus said, he that overcomes the Antichrist and all the things of the world shall sit with me on my throne as I have overcome and have sat down on my Father's throne. యేసు చెప్పియున్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము అంత్యక్రీస్తును లోకములో ఉన్నదానంతా జయించిన వారిని నాతో కలిసి నా సింహాసనం పైన కూర్చుండును అని. అవునా? Now someday he rises from the Father's throne and goes to take his own throne. Now he comes forth to call his subjects. How is he going to claim them? He's already got the book of redemption in his hand. Glory. Oh, I feel like singing a hymn. ఒక దినాన తండ్రి సింహాసనం నుండి ఆయన లేచును, ఆయన స్వంత సింహాసనమును స్వీకరించుటకు వెళ్ళును. ఇప్పుడు ఆయన యొక్క ప్రజలను పిలుచుటకు ఆయన వచ్చుచున్నాడు. వారిని ఎలాగూ తీసుకోబోతున్నాడు? ఆయన యొక్క చేతిలో
విమోచన గంధం ముందుగానే ఉండి ఉన్నది. మహిమ కలుగును కాక. ఒక పాట పాడాలని నేను భావిస్తున్నాను. Soon the Lamb will take his bride to be ever at his side. All the host of heaven will assemble thee. To watch that. What will be a glorious sight. All the saints in spotless white, and with Jesus we shall feast eternal. నిరంతరము ఆయన ప్రక్కనున్నటకు గొర్రెపిల్ల ఆయన పెళ్లి కుమార్తెను త్వరగా తీసుకును. పరలోక సైన్య సమూహమంతయు అది గమనించుటకు కూడుకును. ఓహో, అది మహిమకర దృశ్యము. మచ్చలేని తెలుపుదనముతో పరిశుద్ధులందరూ యేసుతో మనము నిత్యము విందారగించెదము. Talk about setting down in heavenly places. What will it be if we can feel this way setting down here on earth before the rapture comes in this condition that we're in now? ఓహో మాయ్, పరలోక స్థలములో ఇప్పుడు కూర్చుండటను గూర్చి మాట్లాడు. అదెట్లు ఉండునో కదా. మనము ఈ విధంగా భావించితే ఎత్తబడుట రాకముందే మనం ఇప్పుడున్న ఈ స్థితిలోనే భూమి మీద ఇక్కడ కూర్చొని ఉంటే, and we can enjoy it, stand up around walls and stand in the rain just to hear this. What will it be when we see Him sitting there? Oh, my. Oh, it'll be a glorious time. గోడల చుట్టూ ఆనుకుని వర్షములో నిలబడి ఇది వింటానికి ఆయన అక్కడ కూర్చుని ఉండగా అది ఏమవును? అది మహిమకరమైన సమయము. ఓ, Left the Father's throne, came forth His Son to be He is the Son of David. That's what the Israel thought He would do then. Remember the Ethiopian woman said, Thou Son of David. Remember blind Bartimaeus, Thou Son of David. ఆయన కుమారుడు తండ్రి యొక్క సింహాసనం విడిచి వచ్చి ఆయన దావీదు యొక్క కుమారుడు. అప్పుడు ఆయన చేయునని ఇశ్రాయేలును తలంచినది అదే. సురోఫెనికయ స్త్రీ చెప్పినది జ్ఞప్తించుకోండి. దావీదు కుమారుడా, గుడ్డి బర్తిమేయును జ్ఞప్తించుకోనండి, దావీదు కుమారుడా అని అన్నాడు. And Jesus, knowing what the plan was, yet they didn't know it, they tried to force Him and make Him take the throne. And even Pilate asked Him. ఆ ప్రణాళిక ఏమయ్యున్నదో యేసు ఎరిగినవాడాయను. ఆయనను వారికది తెలియదు. వారు ఆయన బలవంతం చేసి సింహాసనము తీసుకునవలని ప్రయత్నించారు. చివరికి పిలాతు ఆయనను అడిగాడు. But He said, If my kingdom is this world, then my subject could fight. My kingdom is above. అయితే ఆయన అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే అలాటప్పుడు నా ప్రజలు పోరాడుదురు. నా రాజ్యము పైనున్నది. But He said, when you pray, pray, Thy kingdom come, Thine will be done in earth here like it is in heaven. Amen. How glorious this great thing. అయితే ఆయన చెప్పాడు, మీరు ప్రార్థించున్నప్పుడు నీ రాజ్యం వచ్చునుగాక, పరలోకముందు ఎలాగో అలాగో నీ చిత్తము భూమి మీద జరుగునుగాక, ఆమేన్ అని ప్రార్థించుడి. ఈ గంభీరమైన విషయం ఎంత మహిమగలది. Left the Father's throne to take His own throne. He now has come forth from His intercessory work to claim His own throne, His redeemed subjects. That's what He come forth from the throne to do. ఆయన సొంత సింహాసనం తీసుకుంటానికి తండ్రి సింహాసనమును విడిచిపెట్టుట, ఆయన సొంత సింహాసనమును అడుగుటకు, ఆయన విమోచించిన ప్రజలను అడుగుటకు, ఆయన యొక్క విజ్ఞాపన పని నుండి ఇప్పుడు ఆయన వచ్చుచున్నాడు. సింహాసనం నుండి వచ్చుటకు అది కారణమవుతుంది. It is then that the lion-like creature said to John, Come see. What? Are you reading it? అటు తరువాత సింహమును పోలిన జీవి వచ్చి చూడుము అని యోహాన్తో చెప్పెను. గమనించుడి, దీన్ని మీరు చదువుచున్నారా? One of the seals, and it as if it was the noise of a thunder, and one of the four beasts. ముద్రలో ఒకటి మరియు అది ఆ 4 జీవుల్లో ఒకటి ఉరుము వంటి స్వరముతో. You know what the beasts were? We took them. One like a lion, one like a calf, and one like a man, and one like an eagle. జీవులనగా ఏంటో మీకు తెలుసా? వాటిని మనము తీసుకున్నాము. ఒకటి సింహమును పోలినది,
ఒకటి దూడను పోలినది, మరియు ఒకటి మనిషిని పోలినది, మరియు ఒకటి పక్షిరాజును పోలినది. Now, this first beast said, watch, each time is a different beast. So then 4 horse riders passed. There's 4 beasts and there's 4 horse riders. గమనించు, 4 గుర్రపు స్వారీ చేయువారు వచ్చిపో వరకు ప్రతిసారి వ్యత్యాసకరమైన జీవి, 4 జీవులు మరియు 4 గుర్రపు స్వారీ చేయువారు. Notice, each one of them beasts announced, Matthew, Mark, Luke, and John. We're going to get back in and prove which one Matthew, Mark, which one Mark, which one John, each one as they went. Now, one of the beasts saying, come see. You heard the noise of the thunder, and one of the beasts said, now come see. గమనించుడి, ఆ జీవుల్లో ఒకటి ప్రకటించెను, మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను, మనం వెనుకకు వెళ్లి ఏది మత్తయి, ఏది మార్కు, ఏది యోహాను, ఒక్కటి ఎటు వెళ్ళినది ఏమిటని రుజువు చేద్దాం. జీవులలో ఒకటి రమ్మని చెప్పగా చూడుమని ఉరుము యొక్క శబ్దమును అతడు విన్నాడు. మరియు జీవుల్లో ఒకటి ఇప్పుడు వచ్చి చూడుము అని అనెను. In other words, here stands the lamb, and John's standing out there watching it happen. The lamb come up from the throne like he'd been slain, blood all over him. మరి ఒక మాటల్లో గొర్రెపిల్ల ఇక్కడ నిలబడి ఉండగా అది జరుగుట యోహాను నిలబడి గమనిస్తున్నాడు. సింహాసనం నుండి గొర్రెపిల్ల లేచి వచ్చాడు. వధింపబడినట్లుండిన రక్తము చుట్టూ ఉండెను. He was the one that was found worthy, and when he reached over and took the book, then everything began to shout and screaming and carrying on, you see, because they know redemption was paid for. యోగ్యుడిగా కనబడేవాడు ఆయన. మరియు ఆయన సమీపించి గ్రంథమును తీసుకున్నప్పటికీ ప్రతిదీ కూడా అరుపులు కేకలతో ఆనందంగా ఉన్నారు. చూశారా? ఎందుకనగా విమోచించబట్టుకు వెల చెల్లించబట్టును వారు ఎరిగి ఉండిరి. Now, he's come to claim his own. So he takes the book, stands out there before John, and he pulls it back and breaks the seal. Pulls the seal down. And when he pulls the seal down, a thunder claps through the place. ఆయన తన సొంత వారిని అడుగుటకు వచ్చున్నాడు కాబట్టి ఆయన గ్రంథాన్ని తీసుకున్నాడు. అక్కడ యోహాను ఎదురు నిలబడ్డాడు మరియు దానిని వెనుకకు లాగి ముద్రను విప్పాడు. ముద్రను కిందికి లాగాడు. ఆయన ముద్రను కిందికి లాగినప్పుడు ఆ స్థలమంతట్లో ఉరుము ధ్వనించెను. And when a thunder clapped, no doubt John might have jumped up in the air when a thunder roared. ఉరుము ధ్వనించినప్పుడు, ఉరుము గర్జించినప్పుడు యోహాను గాలిలో ఎగిరి ఉండుననుటకు ఎలాంటి సందేహము లేదు. And then one of the 4 beasts said, now come see what it is. What's revealed beneath here? Oh, my. John write what you see. So John goes to look see what it was. అటు తర్వాత 4 జీవుల్లో ఒకటి చెప్పెను, అదేమైనది వచ్చి చూడుము. క్రింద ఏమి బయలుపరచబడినదో ఇప్పుడు వచ్చి చూడుము. ఓ మాయ్, యోహాను నీవు చూచినది వ్రాయి. కాబట్టి అది ఏమైంది చూచుటకు యోహాను చూచుటకు వెళ్ళాడు. John goes to see what the thunder said. It's then that this creature told John, come see what the mystery is under the first seal. The thunder, the voice of the Creator has uttered it. ఉరుము ఏమని చెప్పినది చూచుటకు యోహాను వెళ్ళాడు. అప్పుడు ఆ జీవి యోహానుతో చెప్పినది, వచ్చి చూడు, మొదటి ముద్ర కిందనున్న మర్మము ఏమయ్యున్నది. ఉరుము సృష్టికర్త యొక్క స్వరము పెద్దగా గర్జించెను. He ought to know what's there. Oh, but think, now he wrote this. ఇప్పుడు అక్కడ ఏమి ఉన్నదని అతడు ఎరుగవలసి ఉండెను. చూశారా? ఓహో మాయ్. అయితే ఇప్పుడు ఆలోచించి దీన్ని అతడు వ్రాశాడు. But when he started to write those other 7 thunders, he said, don't write it. He'd been commissioned to write everything he's seen. But when these 7 thunders over in Revelation 10 uttered, he said, don't write them at all.
అయితే ఆ మిగతా 7 ఉరుములు అతడు వ్రాయుటకు మొదలుపెట్టగా దాన్ని వ్రాయవద్దు అని ఆయన చెప్పాడు. అతడు చూచిన ప్రతిదీ వ్రాయుటకు అతడు ఆజ్ఞ పొందాడు. అయితే ప్రకటన 10లో పలకబడిన ఈ 7 ఉరుములు గూర్చైతే ఆయన చెప్పాడు వాటిని వ్రాయవద్దని అని అన్నాడు. There are mysteries. We don't know what they are yet. But in my opinion, they'll be revealed right away. And when it do, it'll give faith to that rapture and grace to that church. అవి మర్మములు. అవి ఏమై ఉన్నది మనకు ఇంతవరకు తెలియదు. అయితే నా భావం అవి వెంటనే బయలుపరచబడును. అది అలాగైతే ఆ ఎత్తబడే కృపకు విశ్వాసమును అది అనుగ్రహించును. ఆ సంఘము కదిలింపబడుటకు. అవునా? We just moved through everything that we know of, through all the dispensations. We've watched everything. We've seen the mysteries of God. We've seen the appearing of the great gathering together of the bride in the last days. మనము ప్రతి కార్యము నుండి మనమెరిగిన అన్ని కార్యాల నుండి కదలి వెళుచున్నాము. ప్రతిదీ మనము గమనించాము. మనము దేవుని యొక్క మర్మములు చూశాము. కడవరి దినముల్లో పెళ్లి కుమార్తె యొక్క కూడిక యొక్క గొప్ప కళ యొక్క కాన్పించుట మనము చూశాము. But yet there's something in there that we just can't lighten ourselves with. There's something other. అయితే అయినప్పటికీ మనలను మనముగా వెలిగించుకోలేనిది అక్కడ ఒకటి ఉన్నది. ఇంకా ఏదో ఒకటి ఉన్నది. But I imagine when that mysteries begins to come forth, God said, hold it back now. Wait a minute, I'll reveal it in that day. Don't ride it all, John, because it's stagger over it, just let it go. But I'll reveal it in that day when it has need to be there. నేను ఊహిస్తున్నాను, ఈ మర్మములు వచ్చుట మొదలుపెట్టగానే దేవుడు అన్నాడు, దానినిప్పుడు పట్టుకో, ఒక్క నిమిషం ఆగు, ఆ దినమున దానిని నేను బయలుపరచెదను. యోహాను అది వ్రాయవద్దు, ఎందుకనగా దానిమీద వారు అభ్యంతరపడతారు. అది అలాగే పోనిమ్ము. చూశారా? అయితే అది ఎప్పుడు బయలుపరచబడవలసి ఉన్నదో అప్పుడే నేను దాన్ని బయలుపరచెదను. They never uttered for nothing. You remember, like the little drop of ink, everything is for a purpose. Amen. Everything's for a cause. But notice, the Creator uttered, and he heard this voice, and he went to see. దేని కొరకు వారు ధ్వనించలేదు జ్ఞప్తించుకోండి. చిన్న సిరా చుక్కవలే ప్రతిదీ ఒక ఉద్దేశ్యం కొరకు, ప్రతిదీ ఒక కారణము కొరకు. అయితే గమనించండి, సృష్టికర్త గర్జించెను. అతడు ఆ స్వరం విన్నాడు, చూచుటకు వెళ్లిపోయాడు. But now the Lamb is showing John in the symbol of church scripture, like for the church to know what to write. It just shows him, now don't tell this just what it is. Don't go down John and say, now this is just what this is. Now what's under this seventh seal? అయితే ఇప్పుడు గొర్రెపిల్ల యోహానుకు సంఘం యొక్క సూచనలో సంఘము తెలుసుకుంటూ చూపెను. ఏమి వ్రాయవలనో ఆయన అతనికి చూపెను అన్నాడు. అది ఏమై ఉన్నదని ఇప్పుడు ఇది చెప్పవద్దు. యోహాను క్రిందకు వెళ్లి ఇది ఏమై ఉన్నదని, ఈ 7వ ముద్ర క్రింద ఏమున్నదని చెప్పవద్దు. Don't go down and tell that. For if I tell John that, then all down through the age, the whole plan will be broken. క్రిందకు వెళ్లి చెప్పవద్దు, ఎందుకనగా అది యోహానుకు నేను చెప్పినట్లయితే యుగ యుగముల్లో ఉన్న సమస్త ప్రణాళిక పగిలిపోవును. It's a secret. He just wants to, it's coming. He said, nobody's going to know when I'm coming. I'm just coming. That's all. It ain't for my business. No when. I just be ready, you see. అది రహస్యం. చూశారా? ఆయన యొక్క రాకడను ఆయన చెప్పాడు. నేను ఎప్పుడు వచ్చేదనో ఎవరికీ తెలియదు. నేను వచ్చుచున్నాను. చూశారా? అంతే. అది ఎప్పుడని తెలుసుకొనుట నా పని కాదు. నేను సంసిద్ధంగా ఉన్నాను. చూశారా? Then he said, now John went forth. He thought, I'm going to see it now. కాబట్టి అతడు చెప్పాడు. యోహాను వెళ్ళాడు. అతను అనుకున్నాడు, ఇప్పుడు దానిని చూడబోతున్నాను. And what did he do? When John went forth, now what's he got to do? Now he's got to write this to the church age. Now that's what he's supposed to do. Write it to the church ages.
Write what you see of these 7 golden candlesticks at the beginning. Write to this church and tell them. యోహాను వెళ్ళినప్పుడు అతడు ఏమి చేశాడు? అతడు ఏమి చేయవలసి ఉండెను? సంఘ కాలానికి అతడిది వ్రాయవలసి ఉండెను. అదే అతడు చేయవలసి ఉండెను. సంఘ కాలాలకు అతడు అది వ్రాయవలసి ఉండెను. ఆ 7 సువర్ణ దీపస్తంభములు నీవు ఆరంభములో చూచిన దానిని వ్రాయుము. ఈ సంఘానికి వ్రాసిన వారికి చెప్పు. All right? And the thunder went off. John knew it was the voice of God. And then the lion-like creature said, "Come see what it was." And John went forth now with his pen to write what he was going to see. ఒక ఉరుము ఉరిమెను. అది దేవుని యొక్క స్వరమని యోహాను ఎరుగును. తర్వాత సింహము పోలిన జీవి చెప్పెను, అది ఏమై ఉంది, వచ్చి చూడు. ఇప్పుడు యోహాను అతడు ఏమి చూడబోతున్నాడో చూచి తన కలముతో వ్రాయుటకు వెళ్లిపోయాడు. Now, he never seen exactly what it was. He never understood it. But what he saw was what God was sending to the church for a time. Now, he will. He always does. He makes it plain when it's time to make it plain. అతడు ఏమైంది ఖచ్చితంగా అతడు చూడలేదు. అతడు అది అర్థం చేసుకోలేదు. అయితే అతడు చూచినది ఏదనగా ఒక సమయము కోసము సంఘము కొరకు దేవుడు ఏది పంపిణినో అది అతడు చూశాడు. ఇప్పుడు ఆయన చేస్తాడు. ఆయన ఎల్లప్పుడూ చేస్తాడు. దాన్ని విశదపరిచే సమయం అప్పుడు ఆయన దాన్ని విశదపరుస్తాడు. But he didn't make it plain then. Why? Because he's going to keep it a secret until the last age, and the sounding of the last angel's message was to gather up these mysteries. అయితే అప్పుడు ఆయన దాన్ని విశదపరచలేదు. ఎందుకనగా ఆఖరి కాలం వరకు మరుగుగా ఆయన దాన్ని ఉంచబోతున్నాడు. మరియు 7వ దూత వర్తమానం ఊదునప్పుడు ఈ మర్మములు పురోగగును, బయలుపరచబడును. చూశారా? Make it clear. But what John saw, he just seen a white horse go out with a rider on it. So that's what he wrote down. When he did, that's what he said. Come see. అది విశదపరచబడలేదు. అయితే యోహాను ఏమి చూశాడో అతడు చూశాడు. స్వారీ చేయవాడు దానిపై కూర్చుండి ఒక తెల్లని గుర్రం బయలువెళ్ళెను. కాబట్టి దానినే అతడు వ్రాశాడు. వచ్చి చూడుము, అది అతడు చెప్పాడు. So John went to see what he could see to write to the church, and when he did, he saw a white horse, and him that sat on it had a bow, and he went forth conquering, and to conquer, and there was given to him a crown. కాబట్టి యోహాను తాను చూడగలిగినది చూచి సంఘమునకు వ్రాయుటకు అతడు అలాగు చేసినప్పుడు అతడు అది చూశాడు. ఒక తెల్లని గుర్రం మరియు దానిమీద కూర్చున్నవాడు విల్లు పట్టుకొని ఉండెను. మరియు జయించుటకు బయలువెళ్ళెను. జయించుటకు మరియు అతడు ఒక కిరీటము అతనికి ఇయ్యబడెను. And that's all John saw. So he just wrote that down. Now see, that's in symbol. That's the way the church has received it. అది యోహాను చూచినది. కాబట్టి అదంతా అతడు వ్రాశాడు. ఇప్పుడు చూడుడి, అది సూచనగా ఉన్నది. ఆ విధముగానే సంఘము దానిని స్వీకరించినది. But with the promise, and at the last day, he'd reveal it. Show what it is. God help us to understand. అయితే కడవరి దినమున ఆయన దాన్ని బయలుపరచదనని, అది ఏమై ఉన్నది చూపించదనని వాగ్దానం చేశాడు. అర్థం చేసుకుంటానికి మనకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. Church age, but is not made fully known till the 7th message of the last church age. Notice, he starts this messenger of the 7th church age. If you'll notice it, he doesn't start a denomination like the rest of them did. సంఘకాలాలు అయితే ఈ ఆఖరు సంఘకాలం యొక్క 7వ వర్తమానము వరకు అది సంపూర్తిగా తెలియబడదు. ఈ 7వ సంఘకాలం యొక్క వర్తమానికుని మీరు గమనిస్తే మిగతా వారు చేసినట్లుగా అతడు సంఘశాఖను స్థాపించడు. జ్ఞప్తించుకోండి, అతడు స్థాపించుకునే ఎడల లేదు. మీరు కనుగొంటే అతడు దానికి వ్యతిరేక్తము.
Was Elijah against it? Sure he was. Was John against it with Elijah's spirit? What kind of a spirit did Elijah have on him? Nobody knows much about him. He's just a man, but he was a prophet. He was hated. ఏలియా దానికి వ్యతిరేక్తమా? ఖచ్చితంగా అతడు అలాగే ఉండెను. ఏలియా ఆత్మతోనున్న యోహాను దానికి వ్యతిరేక్తమా? ఏలియా తనపైన ఎలాంటి ఆత్మను కలిగి ఉండెను? అతని గురించి ఎక్కువగా ఎవరికీ తెలియదు. అతడు కేవలము మానవుడు. అయితే అతడు ప్రవక్త. అతడు ద్వేషించబడ్డాడు. And what time did he rise? Right in the time of the popularity of Israel when it all went whirly. And he got her out there and he was a woman hater. Sure was. And he loved the wilderness. That was his nature. అతడు ఏ కాలంలో వచ్చాడు? ఇశ్రాయేలు లోకములో కలిసిపోయి కీర్తి ప్రతిష్టలు వచ్చిన కాలం. అతడెక్కడ ఉన్నాడు? మరియు అతడు స్త్రీ ద్వేషకుడు. అవునండి, అతడు అలాంటివాడే. అతడు అడవులను ప్రేమించాడు. అది అతని యొక్క స్వభావము. Then people ought to know when that fellow come out there with that same spirit on him. Come out there, this John, not dressed all up like the celebrity. As I said last night, they kissed the babies and Mary and Barry and so forth. But this man come out as a wilderness man. అడు తరువాత ఈ యోహాను అదే ఆత్మను తనపై కలిగి ఉండినని ఆ ప్రజలు ఎరిగి ఉండవలసి ఉండెను. గత రాత్రి నేను చెప్పినట్లు ఆడంబరముగా దుస్తులు ధరించలేదు. వారు పిల్లలను ముద్దాడుచు మరియు పెండిలు చేయుచు మరియు సమాధి కార్యక్రమములు మొదలగు వాటితో నిమగ్నమై ఉండేది. అయితే ఈ మనిషి అరణ్యవాసిగా వచ్చాడు. What was he? He loved the wilderness. Another thing he done, he hated denomination. He said, now don't you begin to say we belong to this or that. For I'll tell you, God's able these stones rise children of Abraham. He was no compromiser. They couldn't have said, did you go to see a reed shaking with wind? Not John. No, sir. అతడు ఏమై ఉండెను? అతడు అడవులను ప్రేమించెను. ఇంకొకటి అతడు చేశాడు. సంఘ శాఖలను అతను ద్వేషించాడు. అతడు చెప్పాడు, మేము దీనికి సంబంధించిన వారము, దానికి సంబంధించిన వారమని చెప్పవద్దు. ఏలయనగా నేను మీకు చెప్తున్నాను, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టించగలడు. అతడు రాజీపడేవాడు కాదు. వారు అన్నారు, గాలికి కదలాడు రెల్లును చూడ వెళ్ళితిరా? యోహాను కాదు. కాదండి. What did he do also? Just like Elijah had told Jezebel, he told Herodias. Walked right up to Herod's face and said, it's not lawful for you to have her. She chopped his head off for him. ఇంకా అతడు ఏమి చేశాడు? ఎజబెల్తో చెప్పిన ఏలియా వలె హేరోదితో చెప్పాడు. నేరుగా హేరోదు ముఖము యొద్దకు వెళ్లి చెప్పాడు, ఆమెను ఉంచుకునుట నీకు న్యాయం కాదు. అందుకొరకు అతని తలను నరికివేసినది. అవునా? She tried to get Elisha. That same spirit was in Jezebel, was in that woman. And the same thing is in the Jezebel church today. Same thing. Now, notice it. What a great lesson we find here. ఎలీషా కొరకు ఆమె ప్రయత్నించినది. ఎజబెల్లోనున్న అదే ఆత్మ ఆ స్త్రీలో ఉండెను. ఎజబెల్లో ఉన్న అదే ఈరోజు సంఘంలో ఉన్నది. అదే విషయం. ఇప్పుడు అది గమనించుడి. ఎటువంటి గొప్ప పాఠాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. And now, looks like those people would have known. John began to bawl them people out and stand there, look like they'd have known that was that spirit of Elisha. They should have understood that. That's what it was. మరియు ఆ ప్రజలు ఎరిగినట్లుగా కనిపిస్తున్నాడు. యోహాను అక్కడ నిలబడి అది ఎలీషా ఆత్మ అని వారు ఎరుగునట్లుగా ఆ ప్రజల ఎల్ల కేకలు పెడుతున్నాడు. వారు అది అర్థం చేసుకోవలసి ఉన్నది. అది ఏమయుండెనో అది అతడే. Now, and we find out and have through the church ages, according to the scripture, that we are promised a return of that spirit just before the end. Is that true? లేఖన ప్రకారంగా సంఘకాలాల గుండా ఆ ఆత్మ తిరిగి వచ్చు వాగ్దానమును అంత్యకాలములకు ముందు కనుగొంటున్నాము. అది నిజం. Now,
And you'll notice the nature of it. Now, he will not start another church age like Luther and Wesley and all the rest of them did. ఇక్కడ గమనించు, దాని యొక్క స్వభావాన్ని గమనించు. లూథర్ మరియు వెస్లీ మరియు మిగతా వారందరూ చేసినట్టుగా మరి ఒక సంఘకాలాన్ని అతను ప్రారంభించలేదు. He won't start another church because there is no more church ages to start. See? There won't be any more. So he must be against it because his spirit will be just exactly like they were back there. The same spirit. ఇంకొక సంఘాన్ని అతడు స్థాపించడు. ఎందుకనగా ప్రారంభించడానికి ఇక సంఘకాలాలు లేవు. చూశారా, ఇక మరి ఉండవు. కాబట్టి దానికి అతడు వ్యతిరేక్తమై ఉండాలి. ఎందుకనగా అతని ఆత్మ ఖచ్చితంగా వెనుకనున్న అదే ఆత్మ వలె ఉండును. As I said last night, it pleased God to use it 3 different times. That's the number, 3. Not 2, 3. It's already used it twice. Now it's going to use it again. He said so. Promised it. గత రాత్రి నేను చెప్పినట్లుగా దేవుడు దాన్ని 3 వేరువేరు విధములుగా వినియోగించుకోవటానికి ఇష్టమాయను. అది ఆయన సంఖ్య 3, 2 కాదు 3. అది 2 సార్లు వినియోగించబడినది. ఇప్పుడు ఆయన దీనిని తిరిగి వినియోగించబోతున్నాడు. ఆయన అలాగూ చెప్పాడు, అది వాగ్దానం చేశాడు. Now notice now what he did. He's not going to start a denomination because the Laodicea church age is the last age. And the messenger of the 7th angel, which is the 7th messenger to the 7th church age, is the fella that is going to reveal by the Holy Spirit all these mysterious things. ఇప్పుడు గమనించు, అతడు చేసినప్పుడు అతడు సంఘశాఖను ప్రారంభించట్లేదు. ఎందుకనగా లౌకిక సంఘకాలము చివరి కాలము. వర్తమానికుడు అనగా 7వ సంఘకాలానికి 7వ దూత, 7వ వర్తమానికుడు పరిశుద్ధాత్మ వలన ఈ అన్ని మర్మమైన విషయాలను బయలుపరచబోతున్నవాడు. Is going to. How many were here last night? Let's see your hand. I guess I won't have to read over then. You know just where it's at. The 10th chapter. See? All right. గత రాత్రి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మీ చేయి చూపండి. అలాగైతే అది నేను చదవనవసరం లేదనుకుంటాను. అది ఎక్కడ ఉన్నదో అది మీకు తెలుసు. 10వ అధ్యాయం. చూశారా? మంచిది. All right. The reformers came to reform the last fallen church age preceding them. And then, after the reformers come and reform the church age from where it was and went back into the world, then they start a new church age. Always done it. Always. We went through that. పడిపోయిన సంఘకాలంలో వాటిని దిద్దుబాటు చేయుటకు సంస్కర్తలు వచ్చారు. ఆ తర్వాత సంస్కర్తలు వచ్చి అది ఎక్కడ ఉన్నదో అట్టి స్థితి నుండి సంఘకాలాన్ని దిద్దుబాటు చేసి లోకములోకి వెళ్లిపోయిరి. తర్వాత వారు కొత్త సంఘకాలాన్ని ప్రారంభించారు. వారు ఎల్లప్పుడూ అదే చేశారు. ఎల్లప్పుడూ. ఇప్పుడు మనమది చూశాము. See, in other words, here had been a Catholic church age, the Roman Catholic Church. Along come Luther, a reformer. He's called a reformer. చూశారా? మరో మాటల్లో ఇక్కడ కేథలిక్ సంఘ కాలం ఉన్నది. రోమన్ కేథలిక్ సంఘము యొక్క ఆ వెంబడి లూథర్ వచ్చాడు, సంస్కర్త. అతడు సంస్కర్తగా పిలువబడ్డాడు. And what does he do? He starts right there to hammer it away. And when he does, he protests the church. And the first thing you know, what does he do? He builds the same thing that he come to drive out of. Another church. అతడు ఏం చేశాడు? అతడు ప్రారంభించి ఎదిరించాడు. అతడే చేసి సంఘమును ఎదిరించాడు. మొదటిగా అతడు ఏమి చేశాడో తెలుసా? దేనినైతే అతడు ఎదిరించాడో దానినే కట్టాడు, ఇంకో సంఘమును. Then they have another church age. Then the first thing you know, here comes the church age is such a mess. Along comes John Wesley, another reformer. See? Builds another church age. Get what I mean? Another church age is built up. They're all reformers. అటు తర్వాత వారు మరొక సంఘకాలాన్ని కలిగి ఉండేది. తర్వాత మొదటి విషయం ఏంటంటే
సంఘకాలము గందరగోళంలోనికి ఉన్నది. ఇంకొక సంస్కర్త జాన్ వెస్లీ వచ్చాడు. చూశారా, మరొక సంఘకాలమును కట్టాడు. నా భావమేదో అర్థమైందా? మరొక సంఘకాలమును కట్టబడెను. వారందరూ సంస్కర్తలే. Notice, this last message of the last church age is not a reformer, he is a prophet. Not a reformer. Show me where one prophet ever started a church age. He's not a reformer, he is a prophet. గమనించు, చివరి సంఘ కాలం యొక్క ఈ చివరి వర్తమానము సంస్కర్త కాదు. అతడు ఒక ప్రవక్త. సంస్కర్త కాదు. ఒక సంఘకాలాన్ని స్థాపించిన ఒక ప్రవక్త ఉన్నాడో నాకు చూపించు. అతడు సంస్కర్త కాదు, అతడు ప్రవక్త. Others was reformers, but not prophets. If they would have been, the word of the Lord comes to the prophet. That's the reason they continued on in the baptism and Father, Son, Holy Ghost, and all these other things. Because they were reformers and not prophets. మిగతా వారు సంస్కర్తలు, అయితే ప్రవక్తలు కాదు. వారైనట్లయితే ప్రభు వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చును. ఆ కారణము చేత తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మక బాప్తిస్మమును కొనసాగించారు. మిగతావన్నీ చేశారు. కారణం వారు సంస్కర్తలు, ప్రవక్తలు కాదు. But yet they were a great man of God and saw the need of the day that they lived in. And God anointed them and they sent out there and tore those things to pieces. But the full word of God never come to them because they was not prophets. They were reformers. అయితే ఆయనను వారు దేవుని యొక్క గొప్ప ప్రజలు. వారు జీవించు దినము యొక్క అక్కర్ను వారు చూశారు. దేవుడు వారిని అభిషేకించాడు. వారు అక్కడికి పంపబడ్డారు. వాటిని ముక్కలు ముక్కలుగా చేశారు. అయితే దేవుని యొక్క నిండైన వాక్యము వారి యొద్దకు రాలేదు. ఎందుకనగా వారు ప్రవక్తులు కాదు, వారు దిద్దుబాటు కర్తలు. But in the last days, it'll have to be a prophet to take up the mysteries of God and bring it back, because the mysteries is only known by the prophets. So it has to be this fellow come. See what I mean now? అయితే కడవరి దినముల్లో దేవుని యొక్క మర్మములు తీసుకుంటానికి, అది వెనుకకు తెచ్చుటకు ప్రవక్త ఉండవలసి ఉండెను. ఎందుకనగా మర్మములు ప్రవక్తల ద్వారానే తెలియబడును. కాబట్టి ఇతడు రావలసి వచ్చెను. నా భావమేదో అర్థమైందా? It can't be a reformer. It's got to be a prophet. Because it's got to be somebody that's gifted and set there that catches the word. అతడు సంస్కర్త కాలేడు. అతడు ప్రవక్త అయి ఉండవలసి ఉండేది. ఎందుకనగా వరము కలిగిన వాడైయుండు, వాక్యమును పట్టుకును వాడై ఉండవలసి ఉండెను. Now them reformers know there was something wrong. Luther knew that bread wasn't the body of Christ. But so he preached the just shall live by faith, and that was his message. ఇప్పుడు అక్కడ ఒక తప్పు ఉన్నదని ఆ సంస్కర్తలకు తెలుసు. ఆ రొట్టె క్రీస్తు శరీరము కాదని లూథరుకు తెలుసు. కాబట్టి అతడు బోధించాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అది అతని యొక్క వర్తమానం. And when John Wesley come along, he saw that there was sanctification. So he preached sanctification. That was his message. See? The Pentecostals brought in the message of the Holy Ghost and so forth. జాన్ వెస్లీ వచ్చినప్పుడు శుద్ధీకరణ ఉన్నదని అతడు చూశాడు. అది అతని యొక్క వర్తమానం. చూశారా, పెంతెకోస్తు వారు పరిశుద్ధాత్మ తదితర వర్తమానం తెచ్చారు. But in the last days, in this last age, the messenger is not to start any reformation, but is to take all the mysteries that those reformers left off and gather them together and solve them to the people. Let me just read it again. It sounds so good to me. I like to read it. అయితే కడవరి దినములలో, ఈ చివరి కాలంలో వర్తమానికుడు ఎటువంటి సంస్కరణను ప్రారంభించడు. అయితే ఆ సంస్కర్తలు, ఆ సంస్కరణకర్తలు వదిలిపెట్టిన అన్ని మర్మములన్నీ తీసుకుని వాటిని ఏకము చేసి వాటిని ప్రజలకు విశదపరచును. నేను మరలా వాటిని చదవనివ్వండి. అది నాకు చాలా బాగున్నది. నేనది చదువుటకు ఇష్టపడుతున్నాను.
I saw another mighty angel come down from heaven, clothed with a cloud, a rainbow upon his head, and his face was the sun, and his feet as pillars of fire. Now we saw the same thing, which was Christ. And we know Christ is always a messenger to the church. Or he's called a pillar of fire, the angel of the covenant, and so forth. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ఇప్పుడు ఒకే దానిని మనము చూశాము. అది క్రీస్తు. క్రీస్తు ఎల్లప్పుడూ కూడా సంఘానికి వర్తమానికుడని మనకు తెలుసు. సరే, ఆయన అగ్నిస్తంభం అని, నిబంధన దూత అని తదితరంగా పిలువబడుచున్నాడు. And he had in his hand a little book opened. The seals have done been broke here. We're breaking them now, but the thing's open. మరియు ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఇప్పుడు ఇక్కడ ముద్రలు విప్పబడి ఉన్నవి. మనము ఇప్పుడు వాటిని విప్పుచున్నాము. అయితే దీనిని విషయము తెరవబడినది. And he set his right foot on the sea and his left on the earth, and he cried a loud voice as when a lion roareth, and when he cried, 7 thunders uttered their voice. The complete. ఆయన తన కుడిపాదము సముద్రం మీదను ఎడమ భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. సంపూర్తి. When the 7 thunders had uttered their voices, I, John, was about to write what they said. And I heard a voice from heaven, God, saying unto me, seal up those things, which the 7 thunders uttered, and write them not. Don't write them. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను యోహాను వ్రాయబోచుండగా, ఏంటి వ్రాయబోచున్నది? వారు చెప్పినది ఏంటి? 7 ఉరుములు పలికిన సంగతులు, 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి దేవుడు ఒక స్వరం పలుకుటి వింటిని. వాటిని వ్రాయవద్దు. చూశారా? And the angel which I saw stand upon the sea lifted up his hands to heaven and sware by him that lives forever and ever, who created the heavens and the things in there are, and the earth and the things that are there in there, and the sea and the things which are therein, that there should be time no longer. మరియు సముద్రం మీదను నిలుచుండగా నేను చూచిన ఆ దూత తన చేతులు ఆకాశం తట్టు ఎత్తి పరలోకములో అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టుబెట్టుకుని ఇక ఆలస్యముండదు. కానీ watch, don't forget this now as we go. But in the days of the voice of the 7th angel, that last angel, earthly angel. గమనించు, ఇప్పుడు ఇది మరచిపోవద్దు. మనం ముందుకు వెళ్ళుకొలది. అయితే 7వ దూత పలుకు దినములలో ఆ ఆఖరి దూత, భూ సంబంధమైన దూత. This angel come down from heaven. Wasn't him. He come from heaven, but he's speaking here the voice of the 7th angel, which is the angel means a messenger. Anybody knows that. And the messenger to the church age. ఈ దూత పరలోకం నుండి దిగివచ్చాడు. అది ఆయన కాదు. ఆయన పరలోకం నుండి వచ్చెను. అయితే ఆయన ఇక్కడ 7వ దూత స్వరమును గూర్చి మాట్లాడుతున్నాడు. అది ఒక దూత, అర్థం ఒక వర్తమానికుడు. అది ఎవరికైనా తెలుసు. మరియు సంఘ కాలానికి వర్తమానికుడు. In the days of the voice of the 7th angel, when he shall begin to sound the mystery, 7 seals, all the mysteries of God should be finished, as he hath declared to his servants the prophets. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము, 7 ముద్రలు, మొత్తము మర్మమంతా సమాప్తమగును.
The entire mystery is unfolded. That's the ministry of that angel. Be so simple, people just drop over the top of it. But yet it'll be perfectly vindicated. It will just be perfectly vindicated. Everybody that wants to see it can see it. Right? సమస్త మర్మము తెరవబడినది. అదే ఆ దూత యొక్క పరిచర్య. చూశారా, ఎంతో సాధారణము. ప్రజలు దానికి పైగా దాటిపోతున్నారు. అయినను అది సంపూర్తిగా నిరూపించబడును. అది సంపూర్తిగా తెలియపరచబడును. అవునా, దానిని చూడాలని కోరిన ప్రతి ఒక్కరూ అది చూడగలరు. అవునా, అవునది నిజం.